ఫ్రెండ్స్, ఈ థాయిలాండ్ ట్రిప్లో నాకు బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది మాత్రం ఈ లొకేషన్ అనమాట. ఏంటంటే జేమ్స్ బాండ్ ఐలాండ్ నుంచి వస్తూ ఉంటే మధ్యలో ఇక్కడ ఆగి, నేను చెప్పాను కదా సముద్రంలో ఇలాంటి చిన్న చిన్న బోట్లతో ఇద్దరిద్దరు కలిసి మొత్తం అలాగా సముద్రంలో వెళ్ళొచ్చు అనమాట. ఆ కొండల మధ్యలో నుంచి అలాగా ఒకసారి సముద్రంలో వెళ్తే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. నేను అడిగి మరీ సరే వెళ్దామని మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్ళారు. ఆ బోట్లు ఎక్కామన్నమాట, ఆ చిన్న చిన్న బోట్లు. నిజంగా చాలా మంచి ఫీల్. చూడండి, ఇదిగోండి మా బావ నా వెనకాల ఉన్నది. మా బావ నేను ఒక బోట్ ఎక్కామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు మా ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా అంటే. నిజంగా అంత పెద్ద సముద్రంలో ఆ స్పీడ్ బోట్ దిగి ఇలాంటి ఒక చిన్న పడవ లాంటి దాంట్లో కూర్చొని, అంటే మేమిద్దరం మా వెనకాల తెడ్డు వేసి పోనిచ్చే ఒక అతను అనమాట. ఆ ట్రావెల్ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా 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 బాగుంది. చుట్టూ కొండలు, మధ్యలో మొత్తం అంతా కూడా ఒక సముద్రం. ఆ సముద్రంలో అలల మధ్య ఈ చిన్న బోట్ అనొచ్చేమో, దీన్ని ట్రావెల్ అనమాట. పైకి కిందకి లెగిస్తూ చాలా 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 బాగుంది. ఇది మొత్తం అంతా అంతే. ఈ పుకెట్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా జేమ్స్ బాండ్ ఐలాండ్ చూసి ఈ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకూడదు అనమాట. ఇలా సపరేట్గా చిన్న బోట్లో ఇలాగ సముద్రంలో ట్రావెల్ చేయడం అనేది చాలా గొప్ప అనుభూతి అనమాట. చూడండి, ఈ కొండలు ఎంత బాగున్నాయో. వాటి కింద నుంచి కూడా అటుపక్కకి వెళ్ళడం అనమాట. చిన్న చిన్న సొరంగాల్లా ఉన్నాయి. ఆ మధ్యలో వాటర్ చూసి కనిపిస్తుంది కదా, దానిలో నుంచి అటువైపుకి వెళ్ళాం అనమాట. అటు వెళ్తే అక్కడ ఇంకొక అద్భుతం. ఇదిగోండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఆ కొండలో నుంచి ఎలా వెళ్తాం అనమాట. నిజంగా నేచర్ అది ఎలా క్రియేట్ అయిందో చూడండి. అసలు బోటు వాళ్ళందరూ వెళుతూ కేరింతలు, అరుపులు, చాలా బాగుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది మాత్రం నాకు లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అనమాట. అంత అద్భుతమైనటువంటి ఫీల్. నిజంగా సముద్రంలో అలా బోట్ వేసుకొని చిన్న పడవ మీద మనం అలా వెళ్తుంటే నిజంగా మా బావ నేను బాగా ఎంజాయ్ చేసాం. ఈ ట్రిప్లో బాగా మేము ఎంజాయ్ చేసింది ఏంటంటే ఈ లొకేషన్లోనే. ఈ లొకేషన్ అంత బాగుంది, అంత చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు కనుక బ్యాంకాక్ వెళ్ళినప్పుడు పుకెట్ కనుక ఉంటే మీ ప్లాన్లో ఇది మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా నేచర్లో అసలు ఒక తెలియని గొప్ప ఎనర్జీ అనమాట. అంతా చూస్తూ ఉంటే చాలా చాలా మంచి ఎనర్జీ. చాలా బాగుంది. అందరూ ఇలా హాయ్ చెప్పుకుంటూ ఎంత మంచి ఫీల్. ఎవరెవరో ఏ దేశాలలో, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళతో సంబంధం లేదు. చూడండి, మేము లైఫ్ జాకెట్లు కూడా వేసుకోకుండా ఆనందంలో అలా ఎక్కేసాం అనమాట. చాలామంది వేసుకోలేదు, బట్ కానీ చాలా సేఫే. బాగుంది, చాలా బాగుంది జర్నీ మాత్రం. అలాగా కొండల మధ్యలో నుంచి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, ఆ ట్రావెల్ అంతా కూడా ఒక అద్భుతమైన ఫీల్ అన్నమాట. అందరూ కేరింతలు, అరుపులు. అంటే ఆ కొండ మధ్యలోకి వెళ్ళగానే ఆ సొరంగంలాగా అనిపిస్తుంది కదా, రీసౌండ్ వస్తుంది మన వాయిస్. దాంతో అందరూ అరుస్తున్నారు అన్నమాట అక్కడికి రాగానే. చూడండి, సముద్రంలో అలలకి పడవంతా ఊగిపోతూ ఉందన్నమాట. చిన్నది అదేదో ఒక ఎలా ఉందంటే, మనం కనుక స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు కనుక ఒక ట్యూబ్ తగిలించుకుంటాం కదా, అలాగే ఎయిర్తో చేసిన ఒక పడవ అనమాట అది. చూడండి, చాలా వెయిట్లెస్ ఉంది అది. ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్నారు అందరూ.
అక్కడే ఉండాలనిపించింది. చాలాసేపు మేము దగ్గర దగ్గర చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాం. ఆ కొండల్లో, వాటర్లో, సముద్రంలో. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది కదా. చాలా మంచి ఫీల్, ఒక ఒక తెలియని ఆనందం అనమాట. ఆ నేచర్ అంతా చూస్తూ ఉంటే చాలా చాలా మంచి ఆనందం. అంటే అన్నీ అన్ని ప్లేసుల్లో అంటే మనకి కూడా ఇక్కడ ఉంటుంది కానీ మరి ఎందుకో అక్కడన్న ఈ ఐలాండ్స్, నీకు థాయిలాండ్లోనే చెప్పాను కదా 1500 ఐలాండ్స్ ఉన్నాయంట, 1500 ఐలాండ్స్. అలాగే ఆ కొండలు, ఆ రాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడం, పెద్ద పెద్ద హిల్స్, సముద్రంలో నిజంగా అది చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. మా బావ కూడా పడవని నడిపిస్తున్నాడు అనమాట. తను కూడా చూడండి, మొత్తం చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. డెఫినెట్గా అంటే నేచర్ని ఎవరు ఎంజాయ్ చేయరు, నేచర్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ ఎదురుగా కనిపిస్తున్న దాని లోపల నుంచి వెళ్ళాం అనమాట. అది కూడా పెద్ద టాస్కే. ఆ పడవలు వెళ్తున్నాయి కదా, ఆ లోపల నుంచి అటువైపు వెళ్తే అక్కడ ఒక చుట్టూ కొండలుండి మధ్యలో ఒక పాయింట్ లాగా ఉందన్నమాట. అది చాలా బాగుంది. ఇది చూడండి, అందరినీ అక్కడికి చేర్చారు. మొత్తం అందరి పడవలు అక్కడికి వెళ్ళినాయి అనమాట. ఆ పెద్ద హోల్లో నుంచి అటువైపుకి వెళ్ళి అక్కడ అందరం కలుసుకున్నాం. మళ్ళీ అందులోంచి వెళ్ళడానికి ఏంటంటే కూర్చుని వెళ్ళడానికి కుదరదు అనమాట, పడుకోవాల్సిందే. వెనక్కి పడుకొని దానిలోంచి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కూర్చుంటే లోపలికి వెళ్ళడానికి అది కష్టం అనమాట. అందరూ వెనక్కి పడుకొని ట్రావెల్ చేయాలి. చూడండి, అదిగోండి, చూడండి ముందోళ్ళు ఎలా వెనక్కి పడుకొని పోనిస్తున్నాడు బోట్. వెనకాలంతా క్రూజ్ అంటే ఎవరికాళ్ళు ఓన్గా కొంతమంది తెచ్చుకొని అక్కడ నీళ్ళల్లోనే రోజులు కూడా ఉంటారంట. ఒక క్రూజ్ బుక్ చేసుకుని, ఒక క్రూజ్ వచ్చేసి 10 lakhs 15 lakhs అలా ఉంటుందంట. అది డేస్ని బట్టి అలాగ బుక్ చేసేసుకుని అలా సముద్రంలోనే కొన్ని రోజుల వరకు వాళ్ళు అక్కడే స్పెండ్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని. చాలా చాలా బాగుంది. చూడండి, చివరి వరకు చూడండి, చాలా మంచి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అది పడుకుని తీసాను, ఇది నేను బోట్లో వెనక్కి పడుకొని, ఎందుకంటే కూర్చుంటే తలక తగులుతుంది అనమాట. ఇక చూసారా, ఇలా చుట్టూ కొండల మధ్యలోకి ఇక్కడ చేర్చారు అందరినీ. అందరూ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్కి రిటర్న్ వెళ్ళాం అనమాట. చాలా బాగుంది. మంచి ఫీల్. అందరూ చూడండి, ఆనందం చూడండి, ఒక్కోళ్ళు ఇలాగా చక్కగా సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్లో అందరూ ఎంజాయ్ చేసిందంటే ఇదే అనమాట. ఈ లొకేషన్లోనే, అంటే ఒక కొత్త లొకేషను, మనం ఎప్పుడు చూడనటువంటి లొకేషను. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. గుడ్. నేను పక్కకు కూర్చుంటే ఆయన లేదు అది వస్తుంది, తలకు తగులుతుంది, పడుకోండి, వెనక్కి పడుకోండి అని చెప్పాడు. మళ్ళీ నేను పడుకొని దాని కింద నుంచి, అది చాలా కిందకు ఉందన్నమాట, అంటే తలకి తగిలేస్తుంది. చూడండి, ఇది కానీ ఎంత కిందకు ఉందో చూడండి, తలకి తగిలేస్తుంది అనమాట. అది దానిలో నుంచి వచ్చింది యువతలకి. నిజంగా కొంచెం సాహసం చేసామని చెప్పాలి. వచ్చామన్నమాట. చాలా మంచి జర్నీ. చూడండి, నీళ్ళల్లో అంత పెద్ద సముద్రంలో ఒక చిన్న బోట్ వేసుకుని అలాగే తిరగడం అనేది చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇంత మంచి వీడియోస్, అంటే ఇంత నేచరు, ఇంత కష్టపడి ఇంత చేసాం, కానీ
ఎందుకో చాలామంది ఈ వీడియోస్ని ఎక్కువ మంది చూడట్లేదు, బ్యాంకాక్ వీడియోస్. ఎంత అంటే ఒక కొత్త ప్రదేశం, లొకేషను బాగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను, కానీ ఎందుకో ఈ వీడియోస్ని ఎక్కువ మంది చూడట్లేదు. చాలా మంచి వీడియోస్ ఇవన్నీ, మంచి లొకేషను, అంటే ఒక ఫీల్ ఉంటుంది కదా ఇలాంటి ఒక. అది చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మేము దానిలో నుంచి అటువైపు వెళ్తాం అనమాట. కనిపిస్తుంది కదా ఎదుర బోట్లో వెళ్తున్నారు, అలాగే మేము కూడా అక్కడి నుంచి అటువైపుకి వెళ్తాం అనమాట. అటువైపుకి వెళ్ళి అక్కడ ఈ చిన్న బోట్లోంచి దిగిపోయి నెక్స్ట్ మేము లంచ్కి ఒక హోటల్ అనమాట. అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సముద్రంలోనే ఉందన్నమాట. అది ఒక ఫ్లోటింగ్ అంటే విలేజ్ అంట, నీళ్ళల్లోనే ఒక విలేజ్ ఉన్నారు వాళ్ళు, అక్కడే ఉంటారంట. అక్కడే హోటల్ అనమాట. ఆ హోటల్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అక్కడ మాకు లంచ్ అరేంజ్ చేశారనమాట. ఎంత మంచి లంచ్ అంటే అబ్బా, అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ. అక్కడ సీ ఫుడ్ కాడ నుంచి మొత్తం టోటల్ అన్నీ ఉన్నాయి. ఈ సొరంగంలోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుతుంటే అది రీసౌండ్ వస్తుంది చూడండి, అందరూ చాలా బాగా. చాలా సినిమాలు కూడా తీశారు ఇక్కడ, సాంగ్స్ షూట్ చేశారు. మీకు చూస్తుంటే మీకు గుర్తొస్తూ ఉండొచ్చు, చాలా హిందీ సినిమాలు తీశారు. తర్వాత మన తెలుగు సినిమాలు సాంగ్స్ కూడా చాలా తీశారు ఇక్కడ ఎక్కువ. అది చెప్పాను కదా, ఎవడు గోలవాడిదే, చిరుత, చాలా సినిమాలు ఉన్నాయండి, చాలా సినిమాలు తీశారు. ఈ లొకేషన్ ఎంత బాగుంది కదా, వెనకాల అదంతా చూస్తూ ఉంటే. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది చూస్తారు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, సినిమాకి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి నా దాంట్లో. ఏదో నేను ఒక ట్రిప్ వెళ్ళాను కాబట్టి ఇవి కూడా మీకు చూపించాలని చెప్పి వీడియోస్ పెడుతున్నాను. కానీ నెక్స్ట్ అంతా కూడా నేను సినిమాకి సంబంధించిన వీడియోలే నేను పెడతాను. మా ఇండస్ట్రీకి సంబంధించినవి 24 క్రాఫ్ట్ సంబంధించిన వీడియోసే మ్యాక్సిమం నేను పెడతాను. కానీ ఒక ట్రిప్ నేను లొకేషన్స్ ఇవన్నీ చూడాలనుకుని వెళ్ళాను కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. అలాంటి దాంట్లోనే ఆడు మొత్తం హీరోయిన్ రామ్ చరణ్ అందరూ వెళ్తారు. అలాంటిది అది ఎక్కడ డెఫినెట్గా మీరు ఈ వీడియోస్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అదిగోండి మమ్మల్ని అక్కడ నుంచి మేము ఈ బోట్స్ ఎక్కి చిన్నవి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ దిగిపోయి అక్కడ నుంచి మళ్ళీ మా స్పీడ్ బోట్ ఎక్కి మేము లంచ్కి చెప్పాను కదా అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అదే అంటున్నాను, క్రూజ్ అంటారు దాన్ని. వాటిల్లోనే పార్టీలు చేసుకోవడానికి వాటికి అన్నిటికీ బాగుంటుంది. అది అలా ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ. ఇదే అనమాట, నేను చెప్పాను కదా లంచ్కి వెళ్ళాము. ఇది వాటర్లో ఉన్న ఒక విలేజ్లో ఒక మంచి హోటల్. ఈ హోటల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మేము లంచ్ చేసాం అనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఎంత బాగుందంటే చాలా సూపర్గా ఉందన్నమాట. ఈ లొకేషన్ కూడా, హోటల్ కూడా అంత అద్భుతంగా ఉంది. లోపల చాలా బాగుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.